కనిపిస్తుంది కదా? ఓకే. సో ఈరోజు ఎజెండా ఎనకోండా ఇన్స్టలేషన్ కదా, అండ్ జూపిటర్ నోట్బుక్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, షార్ట్ కట్స్ ఏంటి అని చూద్దాం. తర్వాత పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. ఎనకోండా అనేది మనకి ఒక గూగుల్లో ఎనకోండా డౌన్లోడ్ అని కొట్టండి. ఫస్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఎనకోండా డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ కదా, స్కిప్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇది యాక్సెప్ట్ ఆల్ కొట్టచ్చు. సో ఇక్కడ మీకు ఎనకోండా డిస్ట్రిబ్యూషన్ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెండ్ అని కొట్టండి. ఎనకోండా ఎందుకు అంటే జనరల్గా మనకి పైథాన్ ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. పైథాన్ మీరు డౌన్లోడ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఎనకోండా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది, పైథాన్తో పాటు బేసిక్ మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, లైబ్రరీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇన్స్టాల్ అవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ మనం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మ్యాథ్ అనే ఒక లైబ్రరీ కావాలనుకోండి, నాకు టెర్మినల్లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ మ్యాథ్ లైబ్రరీ ఇన్స్టాల్ చేయాల్సి. యాక్చువల్లీ మ్యాథ్ లైబ్రరీ మ్యాథ్ కాదు, పైథాన్ డాట్ ఐ మీన్ డాష్ మ్యాథ్, ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ ప్యాకేజ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది అన్నమాట. కోర్స్ ఇంకా బెటర్ వే ఉంది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం, యూవీ అని చెప్పేసి, అది మనం తర్వాత చూద్దాం. ఇంకొక పాయింట్ ఏంటంటే అకౌంట్ ఇన్స్టాల్ డౌన్లోడ్ అవుతుంది కదా, ఎస్పెషల్లీ విండోస్ యూజర్స్ మీరు పవర్షెల్ 7 డౌన్లోడ్ చేయండి. మ్యాక్ యూజర్స్ అవసరం లేదు, పవర్షెల్ 7 అని కొట్టండి. ఇక్కడ ఇన్స్టాల్ పవర్షెల్ 7 అని విండోస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ లింక్ నేను చాట్లో పెడతాను. ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఎంఎస్ఐ ప్యాకేజింగ్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్సి ఉంది కదా, అదాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆర్మ్ పాస్ అయినట్లయితే ఇది క్లిక్ చేయాలి, నార్మల్గా అయితే ఇదే. ఇది కూడా మీకు ఓపెన్ వెండ్ అని కొట్టండి, రైట్ క్లిక్ చేసి. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది టెర్మినల్ పవర్షెల్ 7 అన్నమాట. బై డిఫాల్ట్ మీకు ఇది వస్తుంది, విండోస్ పవర్షెల్ పాతది. ఇక్కడ మీరు పవర్షెల్ 7 ఓపెన్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ 3 చెక్ బాక్సెస్, ఇది రెండు చెక్ చేసుకోండి. నెక్స్ట్ అగైన్ ఈ రెండు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. కాబట్టి నా సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి అవసరం లేదు. అంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ విండో క్లోజ్ చేసిన తర్వాత అనకుండా కూడా మీకు ఓపెన్ అయ్యింది. పవర్షెల్ కంప్లీట్ చేసుకుందాం. అయిన తర్వాత మీకు డైరెక్ట్గా టర్మినల్ అని సెర్చ్ చేసినట్లయితే స్టిల్ పాతదే కనిపిస్తుంది, ఇలాగ మీకు కనిపించదు. పవర్షెల్ 7 ఓపెన్ అవ్వదు, టర్మినల్ అని కొడితే ఇదే ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఓపెన్ చేయండి, పర్వాలేదు. ఇక్కడ డ్రాప్ డౌన్ చూసారా, ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీకు ఆ పవర్షెల్ 7 ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇది ఉంటుంది, మీరు పవర్షెల్ 7 డౌన్లోడ్, ఇది బ్లాక్ కలర్ ఐకాన్తో ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కనిపించకపోతే
ఒకసారి రీస్టార్ట్ చేసి పవర్షల్ సమ్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సరే ఇక్కడ మళ్ళీ అది సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సేవ్ కొట్టండి. ఇప్పుడు మీరు టర్మినల్ మీరు ఓపెన్ చేశారంటే పవర్షల్ 7 బ్లాక్ ఐకాన్తో ఉంది చూసారా, పవర్షల్ 7 డౌన్లోడ్ యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మీకు ఎప్పుడన్నా ఫైల్స్ని ప్రొవైడ్ చేసి ఆల్రెడీ మీకు స్క్రిప్ట్స్ పెట్టాం కదా చూసారా, ఇక్కడ 2 లింక్స్ పెట్టాను. ఇది అనకొండ ఇన్స్టలేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు రిఫరెన్స్ కింద ఈ పీడిఎఫ్ యూజ్ చేయండి. ఇంకొక లింక్ పెట్టినాను, పైథాన్ స్క్రిప్ట్స్. ఇది జిప్ ఫైల్. ఇది అది లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది టాప్ లెఫ్ట్ కార్నర్లో. అది క్లిక్ చేసినట్లయితే మీకు జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత అన్జిప్ చేసుకోవాలి. కాదు ఎప్పుడన్నా సరే మీరు డౌన్లోడ్స్లో పెట్టకండి స్క్రిప్ట్స్ అన్నీ కూడా. ఒక డ్రైవ్లో అట్లీస్ట్ 300 నుంచి 500 GB ఫ్రీ స్పేస్ ఉండే విధంగా చూసుకోండి. ఆ డ్రైవ్లో నేను షేర్ చేసే ఏ ఫైల్ అయినా పెట్టండి. ఆ ఫైల్స్ని స్కాటర్ అవుట్ చేయకండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒక కామన్ ఫోల్డర్లో పెట్టండి. ఇక్కడ చూడండి, నా రిలేటెడ్ ఫైల్స్ అన్ని కూడా ఒక దగ్గర ఉన్నాయి కదా, అలాగే పెట్టుకోండి. అది అన్జిప్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అంటే పేరు ఇదే ఉండకపోవచ్చు, పైథాన్ అని వస్తుంది. ఇలా వస్తుంది, ఇలా పైథాన్ అని వస్తుంది, పైథాన్ బేసిక్స్. ఈ పైథాన్ బేసిక్స్ కదా, పైథాన్ బేసిక్స్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఓపెన్ టర్మినల్ కొట్టండి. మీకు ఇప్పుడు ఈ పాత్ ఎక్కడుందో ఈ పాత్ సేమ్ అదే పాత్తో ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు మీకు ఓపెనింగ్ టర్మినల్ కనిపించకపోతే కాపీ చేయండి. ఈ పాత్ని కాపీ చేసి టర్మినల్ ఓపెన్ చేసి సిడి స్పేస్ ఆ పాత్ ఇవ్వండి. ఎగ్జాక్ట్గా డి డ్రైవ్ కింద మారింది. కొన్నిసార్లు సిడి స్పేస్ ఆ పాత్ మార్చిన తర్వాత కూడా మీకు కనిపించదు. అంటే ఇప్పుడు ఇక్కడ డి డ్రైవ్లో ఉంది కాబట్టి ఏం చేస్తారంటే D:" పెట్టండి. D:" పెట్టి ఎంటర్ కొట్టండి. అప్పుడు మీకు ఇక్కడ ఏ పాత్ చేంజ్ చేస్తారో ఆ పాత్ కనిపిస్తుంది. లేకపోతే పాత్దే కనిపించే అవకాశం ఉంది కొన్నిసార్లు బగ్ ఉండడం వల్ల విండోస్లో. మొత్తానికి ఈ పాత్లోకి మీకు రావాలి. ఇక్కడ నా ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ IPYNB ఎక్స్టెన్షన్తో. IPYNB అంటే పైథాన్ నోట్బుక్ అనమాట. మీ టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేయండి. JUPYTR. జనరల్గా జూపిటర్ అనేది JUPI ఉంటుంది కదా, ఐ కాదు YTR నోట్బుక్. ఇంతకుముందు జూపిటర్ నోట్బుక్ అని పిలిచేవాళ్ళు కాదు, పైథాన్ నోట్బుక్ అని పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు పైథాన్ మాత్రం సపోర్ట్ చేస్తారు, మిగతా లాంగ్వేజ్ సపోర్ట్ చేసేది కాదు. ఇప్పుడు ఏంటంటే మీకు మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి సపోర్ట్ చేస్తుంది. మన కోర్సు పైథాన్ మీదే కాబట్టి ఇది పైథాన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ వేరే అదర్ ఇన్స్టలేషన్స్ అవసరం లేదు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ నోట్బుక్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నోట్స్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నట్లు జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. విత్ డీటెయిల్ ఎగ్జాంపుల్తో మీకు కనిపిస్తుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఈ 3 ఫైల్స్ యూజ్ చేస్తాను పైథాన్ బేసిక్స్. ఈ 4 ఫైల్స్ ఎలాగ దీంట్లో ఏంటంటే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రైట్, ఓకే. ఇప్పుడు అనకొండ ఇన్స్టలేషన్ చేద్దాం. నెక్స్ట్ ఐ అగ్రీ, ఆల్ యూస్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వెంటనే పాపప్ వస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించదు. అక్కడ ఏముంటుందంటే యూజర్ అకౌంట్ కంట్రోల్, డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఇది మినిమైజ్ అయ్యింది, నేను మళ్ళీ మ్యాక్సిమైజ్ చేశాను. ఇక్కడ బై డిఫాల్ట్ సి ప్రోగ్రామ్ డేట్ అనకొండ 3 ఉంది కదా, సేమ్ అదే పాత్ ఫాలో అవ్వండి, మార్చకండి. ఓకే, ఆల్రెడీ నా సిస్టంలో అనకొండ ఇన్స్టాల్ చేశాం కాబట్టి ఆల్రెడీ ఆ పాత్ క్రియేట్ అవడమే కాకుండా ప్రోగ్రామ్ డేట్లో అనకొండ 3 అనే ఫోల్డర్ క్రియేట్ అవడమే కాకుండా దాంట్లో ఫైల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి, బైనరీస్ అన్ని కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి.
సో నేను ఈ పాత్రలు ఇన్స్టాల్ చేయలేను, బట్ మీరు ఇక్కడ ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను మాత్రం జస్ట్ 1 అని యాడ్ చేస్తాను నెక్స్ట్ స్టెప్ చూపించడం కోసం. ఇక్కడ మీరు ఇది అన్చెక్ చేసుకోండి. ఈ 2 చెక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అదే చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ప్రెస్ చేయండి. నేను ప్రస్తుతం క్యాన్సిల్ కొడుతున్నాను, బట్ మీరు మాత్రం ఇన్స్టాల్ చేయండి. ఆల్రెడీ అనకొండ ఓపెన్ చేసుకున్నాను ఫైల్ అనేది. ఇది మీకు ఇన్స్టాల్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఇన్స్టాల్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలాగ మీ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. మేబీ మ్యాక్స్ 5 to 6 మినిట్స్ టైం తీసుకుంటుంది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. కంప్లీటెడ్ నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదన్నా చెక్ చేసి ఉంటే ఆల్రెడీ అన్చెక్ చేసుకోండి. అవసరం లేదు. ఫినిష్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ 5 పాత్స్ అంటే నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను సేమ్ అదే పాత్ డిఫాల్ట్ పాత్ ఏదో సి ప్రోగ్రామ్ డేటా అనకొండ ఇన్స్టాల్ చేశారని. ఈ 5 పాత్స్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో యాడ్ చేయాలి. ఇదంతా కూడా విండోస్. మ్యాక్ అయితే జస్ట్ మనం కంప్లీట్ చేస్తే ఇన్స్టాలేషన్ అయిపోయినట్లే. ఈ పాత్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 పాత్స్ని 1 by 1 యాడ్ చేయాలి. అన్నీ ఒకేసారి కాపీ చేయకూడదు. ఇక్కడ మీరు విండోస్ సెర్చ్ చేస్తూ ఈఎన్వి అని కొట్టండి. ఎయిడ్ ది సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఒక బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఒకటి ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా ఇక్కడ పాత్ కనిపిస్తుంది. కనిపించకపోతే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. ఈ 2 పాత్స్లో ఈ 5 పాత్స్ యాడ్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి దీన్ని. ఇక్కడ న్యూ అపాత్, అలాగే నెక్స్ట్ న్యూ అపాత్, అలాగే నెక్స్ట్ అలా 5 పాత్స్ని యాడ్ చేయండి. ఆల్రెడీ నేను నా సిస్టంలో ఇన్స్టాల్ అదే యాడ్ చేశాను 1 2 3 4 5. సో మీరు న్యూ యాడ్ అదే ఆ 5 పాత్స్ యాడ్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. నేను డిలీట్ చేయడానికి కారణం ఆల్రెడీ యాడ్ చేస్తున్నాం కదా, అందువల్ల. సో ఓకే. అగైన్ ఇక్కడ కూడా డబుల్ క్లిక్ చేయండి. సేమ్ అదేవిధంగా న్యూ ఆ 5 పాత్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నా సిస్టంలో యాడ్ చేస్తున్నాను 1 2 3 4 5. ఆర్డర్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఏ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. బెటర్ స్టార్ట్ 1 by 1 చేయడం బెటర్ సీక్వెన్షియల్గా. యాడ్ చేసిన తర్వాత ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేయండి విండోస్ అయితే. అదే ఓకే ఓకే. ఇక్కడ అప్లై ఎనేబుల్ అయ్యి ఉంటే ఎనేబుల్ క్లిక్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఓకే మీద క్లిక్ చేయండి. సో అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయినట్టు. సో మనకి జూపిటర్ కేవలం పైథాన్ ఇన్స్టలేషన్ మాత్రమే కాకుండా విత్ సమ్ బేసిక్ మాడ్యూల్స్ ఆర్ లైబ్రరీస్ వస్తుంది. తర్వాత దాంతోపాటు కొన్ని ఐడీస్ కూడా వస్తాయి. అఫ్కోర్స్ మనం ఫ్యూచర్లో విజువల్ కోడ్ కూడా యూజ్ చేస్తాం. ప్రాజెక్ట్స్కి నిజానికి మనం విజువల్ కోడ్ యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి నేను ఈ జూపిటర్ నోట్బుక్ అనే ఐడి, యాక్చువల్గా ఇది ఒక ఐడి ద్వారా నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎలా ఈ ఫైల్ పాత్స్ అదే ఓపెన్ చేయాలని. ఓపెన్ టెర్మినల్ జూపిటర్ స్పేస్ నోట్బుక్. ఈ జూపిటర్ స్పేస్ నోట్బుక్ అన్నది మీకు అనకొండ ఇన్స్టలేషన్ చేయకుండా ఆప్షన్ రాదు. ఆ ఎన్విరాన్మెంట్ అంటే అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ అవ్వాలి. ఆ పాత్స్ని మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసుకోవాలి. సో సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి. మ్యాక్ అయినట్లయితే అనకొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత రీస్టార్ట్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆ టెర్మినల్ ఆ పాత్లో ఈ ఫోల్డర్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పాత్ టెర్మినల్ ఓపెన్ చేసి జూపిటర్ స్పేస్ నోట్బుక్ పడడం అంతే. ఇలాగా ఆల్రెడీ ఓపెన్ చేసాను కదా నేను. సో డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. అనకొండ ఇన్స్టలేషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. సో నెక్స్ట్ స్టెప్
విజువల్ కోడ్ ప్రస్తుతానికి అవసరం లేదు. విజువల్ కోడ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూపిటర్ నోట్‌బుక్ ఐడీ ఎలా ఓపెన్ చేయాలో చూసాం. ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం. షార్ట్ కట్స్ ఏంటి చూద్దాం. ఎగ్జిస్టింగ్ ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే జస్ట్ మీరు ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది. విత్ డీటెయిల్ ఎగ్జాంపుల్‌తో పాటు. మీ ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు టాప్ రైట్ కార్నర్‌లో న్యూ అని కనిపిస్తుంది. బై డిఫాల్ట్ ఇది యూవీవీఎన్వి ఉండదు మీకు. ఎందుకంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అడిషనల్‌గా ఏమీ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీకు పైథాన్ 3 ఐపీవై కర్నెల్ కనిపిస్తుంది కదా! అది మాత్రం మీకు ఉంటుంది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అన్‌టైటిల్డ్ అని కనిపిస్తుంది. ఏదైనా టైటిల్ మార్చుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మీరు లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పేరు నేమ్ ఇవ్వండి. లెట్స్ టేక్ మై వర్క్ బుక్. సో, యూనిక్ నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ ఉంటే మళ్ళీ అన్‌టైటిల్డ్ అని చూపిస్తుంది. మారదు. సో, రీనేమ్ కొడుతున్నాను. మారిందంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏమి లేదు. ఏదో ఒకటి క్రియేట్ చేసి పెడుతున్నాను. ఓకే. సో, ఈ టైటిల్ మార్చాం. దీన్ని ఏమంటామంటే సెల్ బ్లాక్ అని అంటాం. అదే కోడ్ బ్లాక్ అంటాం యాక్చువల్‌గా. ఇదొక సెల్. దీంట్లో ఏదైనా కోడ్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. లెట్స్ టేక్ 3 + 5 - 8 డివైడ్ బై 2. ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షిఫ్ట్ ఎంటర్, ఇంకోటి కంట్రోల్ ఎంటర్. ఫస్ట్ కంట్రోల్ ఎంటర్ చూద్దాం. ఇక్కడ మీకు కోడ్ రాసా కదా! కర్సర్ ఇక్కడ మీకు ఈ సెల్ బ్లాక్‌లో పెట్టండి. కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎగ్జిక్యూట్ అయింది. అవుట్‌పుట్ కూడా వచ్చింది. కాకపోతే సెల్ ఫోకస్ అనేది అదే సెల్ పైన ఉంది. సెల్ లోపల, సెల్ బయట డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఇది ఎగ్జిక్యూట్ అయింది. అవుట్‌పుట్ వచ్చింది. షిఫ్ట్ ఎంటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ 2 - 8 అంటే 4 డివైడ్ బై 1.5 పెట్టాననుకోండి. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సెల్ యాక్చువల్‌గా మనకేమీ లేదు. నెక్స్ట్ సెల్ ఉంటే నెక్స్ట్ సెల్‌కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ లేకపోతే ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది షిఫ్ట్ ఎంటర్. కంట్రోల్ ఎంటర్ లాగా అదే సెల్ బ్లాక్‌కి స్టిక్ అవ్వలేదు. ఎగ్జిక్యూట్ అయ్యి నెక్స్ట్ సెల్ క్రియేట్ అయింది. ఒకవేళ ఆల్రెడీ నెక్స్ట్ సెల్ ఉంటే సపోజ్ లెట్స్ టేక్ ఇక్కడ చూపెడతాను. షిఫ్ట్ ఎంటర్. అదేం చేస్తుంది నెక్స్ట్ సెల్ మూవ్ అయింది తప్ప కొత్త క్రియేట్ చేయలేదు. జనరల్ కంట్రోల్ ఎంటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒకే కోడ్‌ని మళ్ళీ రిపిటిటివ్‌గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు లేదా ఒక కోడ్ రాసారు, ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ అదే బ్లాక్‌లో మోడిఫై చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కంట్రోల్ ఎంటర్ యూజ్ చేయండి. నార్మల్‌గా నార్మల్‌గా ఏ విధంగా షిఫ్ట్ అండ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. కారణం ఏంటంటే అది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సెల్‌కి, అది ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ సెల్ అలా మూవ్ అవుతూ ఉంటాం. రైట్? సో, అందువల్ల షిఫ్ట్ అండ్ ఎక్కువ యూజ్ చేస్తాం. అది రిక్వైర్మెంట్‌ని బట్టి, అవసరాన్ని బట్టి మనం కంట్రోల్ ఎంటర్ వాడాలా, షిఫ్ట్ ఎంటర్ వాడాలా మీ డెసిషన్. ఇప్పుడు ఈ సెల్ ఉంది. ఈ సెల్ పైన ఇంకో సెల్ కొత్త సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే ఈ సెల్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఒక సెల్ ఉంది. ఈ సెల్ పైన క్రియేట్ చేయాలి. అంటే దీన్ని రెండిటి మధ్య ఒక సెల్ క్రియేట్ అవ్వాలి. సో, ఎస్కేప్ ఏ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ఎందుకు ప్రెస్ చేస్తామంటే ఇప్పుడు సెల్ ఫోకస్ లోపల ఉంటే, సెల్ లోపల ఉంది. ఎస్కేప్ అనగానే ఏమైందది? సెల్ పైనొచ్చింది. సో, ఈ ఏ కమాండ్ అన్నది సెల్ పైన మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఆల్రెడీ సెల్ పైనే ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ ఉంది. సెల్ పైనే ఉంది. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఏ ప్రెస్ చేస్తాను. ఏమైంది? కొత్త సెల్ క్రియేట్ అయింది. అది కేస్ సెన్సిటివ్ ఏం కాదు. స్మాల్ ఏ అయినా, క్యాపిటల్ ఏ అయినా ఒకటే. ఇప్పుడు నేను కొత్త సెల్ క్రియేట్ చేస్తూనే ఉన్నా. ఇది అవసరం లేదు. డీని 2 సార్లు ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇది సెల్ ఉంది. సెల్ ఫోకస్ లోపల ఉంది కాబట్టి నేను ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నా. డీడీ డిలీట్ అయిపోయింది ఆ సెల్. ఇంకో సెల్ ఆల్రెడీ సెల్ ఫోకస్ పైన ఉంది కాబట్టి ఎస్కేప్ మళ్ళీ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. 2 సార్లు డీడీ ప్రెస్ చేస్తూ ఉండండి. డిలీట్ అయిపోయింది. ఒకవేళ ఈ కరెంట్ సెల్ కింద కొత్త సెల్ క్రియేట్ చేయాలి. సపోజ్ ఈ సెల్‌కి మధ్యలో కొత్త క్రియేట్ చేయాలి. నేను ఫోకస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఎస్కేప్ బి బీని ప్రెస్ చేస్తూ ఉంటే కొత్త సెల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. డిలీట్ చేసుకోవడం కోసం జనరల్‌గా మనం డి డీని ప్రెస్ చేస్తాం.
ఇది ఎస్కేప్ బి, రైట్. ఇంకోటి ఇవన్నీ కూడా కోడ్ సెల్, ఇది కోడ్ సెల్. మార్క్డౌన్ సెల్ అనే ఆప్షన్ కూడా ఉంది. మార్క్డౌన్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం. ఇక్కడ నేను మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అని ఒక కామెంట్ రాశాను. కామెంట్ పైథాన్లో హ్యాష్తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ నేను అక్కడ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాస్తాను. అలా కాకుండా నాకు ప్రాపర్గా టైటిల్ రావాలి అనుకున్నప్పుడు ఎస్కేప్ ఏ ప్రెస్ చేస్తున్నాను, కొత్త సెల్కి రావాలి నాకు. ఇది బై డిఫాల్ట్ కోడ్ సెల్ కదా, ఎస్కేప్ ఎం ప్రెస్ చేయండి. ఎస్కేప్ ఎం ప్రెస్ చేస్తే ఏమవుతుంది, చూడండి ఇక్కడ మార్క్డౌన్ కావాలి కనబట్టింది. ఇక్కడ వెళ్ళి మార్చుకోవచ్చు, బట్ షార్ట్ కట్ ద్వారా బెటర్. మళ్ళీ మార్చుకోవడం అంటే ఇక్కడికి వెళ్ళి మాన్యువల్గా చేయకండి. కొత్త సెల్ క్రియేట్ అయింది. అండ్ మోర్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లేదు, కోడ్ సెల్ లాగా లేదు. కోడ్ సెల్కి మాత్రమే స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. అది ఆ నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, 3 చూడండి, 7, 8, 9, 10, 11 అలాగా. ఇది ఎర్రర్ వస్తే ఏంటండి, ఏదో క్వశ్చన్ అడిగారు. ఆల్రైట్, ఇక్కడ మార్క్డౌన్ సెల్. ఇక్కడ నేను ఏదన్నా డాక్యుమెంటేషన్ టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నాను, లేదా సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ కింద కోడ్ బ్లాక్స్ గురించి. అప్పుడు ఇక్కడ మీరు మార్క్డౌన్లో రాసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ యూజ్ చేశారు అనుకోండి, ఇది బిగ్గర్ హెడ్డింగ్ అనమాట. 2 హ్యాష్ యూజ్ చేసినట్లయితే ఇంకొంచెం స్మాలర్ హెడ్డింగ్ అనమాట. అలా 6 లెవెల్స్ వరకు ఉంటుంది మనకి ఇక్కడ. ఆ, 5 మాత్రం ఇచ్చినట్టున్నాను కదా, 6 హెడ్డింగ్స్. సారీ, ఇక్కడ 5 ఇచ్చాను, 3 ఓకే. ఇక్కడ మిస్టేక్ చేస్తాను. ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. నేను షిఫ్ట్ అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూసా కదా. ఒక హ్యాష్ యూజ్ చేస్తే ఈ హెడ్డింగ్ వస్తుంది. జనరల్గా ఒక నోట్బుక్లో అంటే బిగ్గర్ హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ ఒకటే ఉండాలి. మిగతా అన్ని సబ్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అలా ఉండాలన్నమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు హెడ్డింగ్ వాడవచ్చు. ఒక 7 హ్యాష్ యూజ్ చేశారనుకోండి, ఏం ప్రయోజనం ఉండదు. నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అందువల్ల మీకు ఇక్కడ చూడండి హ్యాషెస్ వచ్చాయి. ఒకవేళ మీరు ఏదైనా వేరే టెక్స్ట్ రాయాలనుకుంటున్నా, సింపుల్ ఒక రాయాలనుకుంటున్నారు, దిస్ ఈస్ స్టేట్మెంట్, సమ్ ఎక్స్ప్రెషన్ రాయాలనుకుంటున్నారు, రాసుకోవచ్చు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇది నార్మల్ సెంటెన్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఇంకో స్టేట్మెంట్ రాశాను, స్టేట్మెంట్ 2 అని ఎగ్జిక్యూట్ చేశాను, ఒకే లైన్లో వచ్చింది. కారణం ఏంటంటే బై డిఫాల్ట్గా మీకు ఒక దాని తర్వాత వెంటనే ఇంకోటి వస్తే ఆ విధంగా వస్తుంది. కొంచెం స్పేస్ ఇచ్చి చూడండి, ప్రాపర్గా మీకు వేరే లైన్లో వచ్చింది. జనరల్గా అది అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడే బ్రేక్ అని పెట్టండి. బ్రేక్, HTML ఎలా బ్రేక్ ఉంటుందో సేమ్ అదే విధంగా. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో వచ్చింది. మీ చాయిస్ ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉండాలి. అంతేకాకుండా బుల్లెట్ పాయింట్స్గా మేము మెన్షన్ చేసుకోవాలి. లెట్స్ టేక్ ఆప్షన్ 1. నేను ఇక్కడ ఆప్షన్ 1 అని ఎంటర్ చేయగలను. ఫస్ట్ టైం మీరు డాష్ స్పేస్ ఇవ్వాలి, స్పేస్ ఆప్షన్ 1 ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా అది రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ కూడా ఆప్షన్ అని, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. నాకు అవసరం లేదు, బ్యాక్ స్పేస్ కొట్టి అది డిలీట్ చేస్తాను. ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఏమైంది, బుల్లెట్ పాయింట్స్ వచ్చాయి. లేదా ఇంకా మీకు సబ్ బుల్లెట్ పాయింట్స్ కావాలి, జస్ట్ మీరు ఎంటర్ కొట్టండి, ఇది బ్యాక్ స్పేస్ కొట్టి ఇక్కడ డాష్ పెట్టండి. ఆప్షన్ 1, ఆప్షన్ 1, 2, ఆప్షన్ 1, 3 అలా అలాగా ఈ బుల్లెట్ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. బట్ కోడ్ అనేది కేవలం కోడ్ రాస్తే సరిపోతుంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. ఆ ప్రాపర్గా అంటే ఇప్పుడు మీరు రాసిన కోడే ఒక వారం 10 రోజుల తర్వాత మీకే అర్థం కాకపోవచ్చు. అందువల్ల ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఈ మార్క్డౌన్ సెల్స్ హెల్ప్ అవుతాయి. అఫ్కోర్స్ ఇన్లైన్ కామెంట్ మీరు రాసుకోవచ్చు, తప్పేం లేదు, అవి కూడా రాస్తాం. బట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, ప్రాపర్ డాక్యుమెంటేషన్ కోసం ఈ మార్క్డౌన్ సెల్స్ యూజ్ చేయండి.
సపోజ్ ఇక్కడ నాకు సమ్ టెక్స్ట్ ఉంది, కోడ్ సెల్ కదా ఇది. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఇది కామెంట్ చేయాలనుకుంటున్నారు, కంట్రోల్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను, కంట్రోల్ సెలెక్ట్ చేసినవి కంట్రోల్ స్లాష్ చేస్తే అది కామెంట్ అయిపోతుంది. సో మాన్యువల్గా మీరు హ్యాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్కామెంట్ కూడా సేమ్ అదే, కంట్రోల్ స్లాష్ అన్కామెంట్ కూడా అయింది, కంట్రోల్ స్లాష్ కామెంట్ అయింది. రైట్, నేను మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. లేదా మాన్యువల్గా ఇవ్వచ్చు. జనరల్గా ఇప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, లెస్ 2 + 3 - 8. దీన్ని నేను కామెంట్ చేయదలుచుకోలేదు. రైట్, ఇప్పుడు దీన్ని కంట్రోల్ ప్రెస్ చేయకండి. ఏ స్టేట్మెంట్స్ అవసరమో కామెంట్ పార్ట్ దాని వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ స్లాష్ ప్రెస్ చేయండి. అది ఇలా కాకుండా నీకు ప్రాపర్గా ఇన్లైన్లో రాకుండా అప్పుడు ఖచ్చితంగా హ్యాష్ యూజ్ చేయాల్సిందే. దిస్ ఈజ్ అ mathematical expression ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్. ఇలా ఉంటుంది అన్నమాట. తప్పదు, దీన్ని డిలీట్ చేయాలనుకుంటే ఎస్కేప్ డిడి. నేను ఇప్పుడు కామెంట్లో పెడుతున్నాను, సో కాపీ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా చెప్పిన దాంట్లో? రియల్ టైంలో జూపిటర్ యూజ్ చేస్తారా, లేకపోతే VS కోడ్ యూజ్ చేస్తారా సార్? అదే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా విజువల్ కోడ్ పార్ట్స్ వచ్చేసరికి విజువల్ కోడ్ యూజ్ చేస్తాం. అదే, సో ప్రాక్టీసింగ్ మాత్రమే జూపిటర్ చూస్తాం కదా. అలాంటి కాదు, మీకు విజువల్ కోడ్ లాగా జూపిటర్ నోట్బుక్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ జూపిటర్ నోట్బుక్స్ ఉన్నాయి కదా, విజువల్ కోడ్ అనేది ఒక ఐడిఈ మాత్రమే. దాంతోపాటు మాడ్యూల్స్ కూడా మనం ఇక్కడ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు జూపిటర్ నోట్బుక్లో కష్టం. ఓకే. సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ విజువల్ కోడ్ ఫ్రీ టూల్ కాబట్టి, అండ్ క్లయింట్ జనరల్గా బడ్జెట్ అలొకేట్ చేయరు, పైథాన్ ఇలాంటి టూల్స్ ఉంటాయి. విజువల్ కోడ్కి స్టిక్ అవ్వడం బెటర్. ఈ కోర్స్ మొత్తం విజువల్ కోడే యూజ్ చేస్తాం. ఓకే. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే ఇన్ జనరల్ జనరేటివ్ నేను డెమాన్స్ట్రేషన్ వీడియో అందరు చూసారా? డెమో వీడియో అందరు చూడకపోతే దయచేసి చూడండి. సెషన్ రికార్డింగ్ మీకు రాకపోతే ఒకసారి వెంకట గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఇంకా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇన్ జనరల్ జనరేటివ్ ఏం మీద అలాగే. సో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది. షార్ట్ కట్స్ వచ్చేసాం. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. నేను ఈ ఫైల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పాను. ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఆపరేటర్స్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్ అని ఉన్నాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ తప్ప మిగతా ఆపరేటర్స్ చూద్దాం. బిట్ వైజ్ ఆపరేటర్స్ మీకు డీప్ లెర్నింగ్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇన్డెప్త్గా ఇక్కడ మీకు ఫైల్ ఉంది. ఇన్డెప్త్గా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నిజానికి అది అంత డీటెయిల్గా అవసరం లేదు మనకి. ఈ రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ మీకు ఆల్రెడీ డీప్ లెర్నింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్. మీరు పైథాన్ కొత్త అయినట్లయితే ఈ ఫ్లోట్ డివిజన్ కొంచెం కొత్తగానే ఉంటుంది. మాడ్యులర్ అంటే ఏం లేదు, రిమైండర్ పార్ట్. మీరు డివిజన్ చేసినప్పుడు ఫస్ట్ 3 డివైడ్ బై 5 డివైడ్ బై 3 అనుకోండి. ఎలా రాస్తాం? 3 రాస్తాం. 3 1s 3, రిమైండర్ ఎంత? 2. చాలా ఇది మాడ్యులో ఆపరేటర్. పర్సెంటేజ్తో రిప్రజెంట్ చేస్తారు మాడ్యులో. వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఏమంటాం? మనం రిమైండర్ అంటాం.
ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? కోఎఫిషియంట్ అంటాం. సో డివిజన్ అన్నది మీకు కోఎఫిషియంట్ పార్ట్ ఇస్తుంది. అదే మీకు మాడ్యులో అయినట్లయితే రిమైండర్ పార్ట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. x = 5. ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఏం చేస్తాం మనం? షిఫ్ట్ ఎంటర్. అలాగే y = 3. ఇప్పుడు x + y అనుకోండి. ఏమవుతుంది? x అంటే ఏంటి? 5. y అంటే ఏంటి? 3. 5 + 3 ఏమవుతుంది? 8. షిఫ్ట్ ఎంటర్. మనకి 8 వచ్చింది. ఎడిషన్ కాబట్టి. అది సబ్ట్రాక్షన్ అనుకోండి. x - y అంటే 5 - 3 ఎంత అవుతుంది? 2. షిఫ్ట్ ఎంటర్. అలాగే మల్టిప్లికేషన్ చూద్దాం. x × y. 5 × 3 15. రైట్. అలాగే x పవర్ అనుకోండి. సపోజ్ ఇప్పుడు నాకు 5 స్క్వేర్ కావాలి లేదా 3/4 కావాలి. 5తో ఎలా రాస్తాం అంటే 5 2 యాస్టెక్ యూజ్ చేస్తాం. పవర్ ఇండికేటర్ 2 5/2 ఇలా రాస్తాం. 3/4 అనుకోండి. 3 4 ఇలా రాస్తాం. సో x⁻² కావాలి నాకు. x అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటి? 5 కదా. 5 యాక్చువల్ చేస్తాం. 5⁻². ఇక్కడ మధ్యలో ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకండి, ఎర్రర్ వస్తుంది. రెండు యాస్టెక్స్ మీ దగ్గర ఉండాలి. ఇక్కడ స్పేస్ ఇవ్వకపోవడం మీ చాయిస్. జనరల్ రీడబిలిటీ కోసం, కోడ్ క్లీన్గా ఉండడం కోసం ఇక్కడ స్పేస్ ఇస్తాం. అది మన చాయిస్. బట్ యాస్టెక్ మధ్యలో మాత్రం స్పేస్ అనేది ఉండకూడదు. 5² 5² అంటే ఏంటి? 25. 25 రావాలి నాకు. 25 వచ్చింది. రైట్. తర్వాత డివిజన్ చూద్దాం. x / y అనుకుందాం. బట్ x అంటే ఏంటి? 5. y అంటే ఏంటి? 3. చూసాం కదా మనం. ఇక్కడ మనం అప్లై చేస్తే నాకు 1.66 సంథింగ్ వచ్చింది. ఎందుకంటే అది డెసిమల్ ప్లేస్ పెట్టింది. పాయింట్ పెట్టి 2 ఇక్కడ రిమైండర్. ఆబ్వియస్లీ 3ని 2తో డివైడ్ చేయలేము. సో పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టండి. అప్పుడు 3 ఎన్ని టైమ్స్ అది 20 రావాలంటే 3 6 18. మళ్ళీ మనకి రిమైండర్ 2. అలాగా 6 6 6 6 వస్తూనే ఉంటుంది. జనరల్గా ప్రెసిషన్ కూడా మీకు కొంత లిమిటేషన్ ఉంటుంది కాబట్టి చివరిలో రౌండ్ ఆఫ్ చేశారు. లేదా 6 వెళ్తూనే ఉంటుంది. జనరల్గా మ్యాథమెటిక్స్లో ఇలాగా 6 6 వెళ్తూ ఉందనుకోండి. ఎలా రాస్తాం? 1.6 బార్ అని రాస్తాం. అదే ఇది. అదే మీకు రిమైండర్ పార్ట్ రావాలనుకోండి. x మాడ్యులో y అంటే 5 మాడ్యులో 3. రిమైండర్ పార్ట్ యాక్చువల్గా ఎంత వస్తుంది? డెసిమల్ ప్లేస్ అవసరం లేదు. రిమైండర్ పార్ట్ 2 వస్తుంది. సో 2 మనకి మాడ్యులో ఇస్తుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ డివిజన్ మాడ్యులతో పాటు ఫ్లోట్ డివిజన్ కాన్సెప్ట్ ఉంది. ఫ్లోట్ డివిజన్ అంటే ఏంటంటే సపోజ్ నాకు 5.2 ఉందనుకోండి. జనరల్గా దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 కదా. అంటే 0.5 లేదా అంటే 0.5 కంటే తక్కువ ఉన్నట్లయితే డెసిమల్ పార్ట్ అనేది, ఆ డెసిమల్ పార్ట్ తీసేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనమాట 5. నాకు 5.7 దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఈ 5 + 1 అంటే 6. రౌండ్ ఆఫ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫ్లోర్ అండ్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫ్లోర్ సీలింగ్ అని. ఫ్లోర్ సీలింగ్ అనేది రౌండ్ కాదు, ఇది రౌండింగ్ అంటాం. ఈ ఫ్లోర్ సీలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే సపోజ్ ఇప్పుడు 5.2 తీసుకుందాం. ఫ్లోర్ వాల్యూ 5.2కి ఏంటంటే డెసిమల్ వాల్యూ ఏం లేకుండా అంటే 5. సపోజ్ ఒక 6.9 ఉంటే ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఏమన్నాను నేను? డెసిమల్ పార్ట్ లేకుండా ఏ వాల్యూ ఉంటుంది అదే. అంటే 6.9లో డెసిమల్ పార్ట్ తీస్తే ఏమొస్తుంది నాకు? 6. అదే ఫ్లోర్ వాల్యూ. సో రౌండ్కి ఆ ఫ్లోర్ వాల్యూకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే సీల్ వాల్యూ ఉంది. సీల్ వాల్యూ సేమ్ 5.2కి సీల్ వాల్యూ ఏమవుతుంది అంటే డెసిమల్ పార్ట్ లేకుండా, ఇక్కడ డెసిమల్ పార్ట్ లేకుండా ఏముంది? 5 + 1 అంటే 6. సీల్ అంటే 5.2 యొక్క సీల్ వాల్యూ ఏమవుతుంది? 6. 6.9 తీసుకున్నాను అనుకోండి. దీని యొక్క సీల్ వాల్యూ ఏమవుతుంది?
6.9 అంటే ఆ డెసిమల్ పార్ట్ తీసేసి 6 + 1 అంటే 7 అది సీల్ వాల్యూ. ఫ్లోర్ వాల్యూ అంటే జస్ట్ ఆ డెసిమల్ పార్ట్ తీసేస్తే ఏ వాల్యూ వస్తుందో అదే ఫ్లోర్ వాల్యూ. రైట్? ఇప్పుడు నెక్స్ట్ అది చూసాను ఇది. ఫ్లోర్ ఫ్లోర్ డైరెక్ట్‌గా లేనట్టుంది. ఓపెన్ చేద్దాం. నమ్ పైన ఒక లైబ్రరీ ఉంది మనకి. np.floor జస్ట్ 5.2 అనుకోండి. ఏమొచ్చింది? 5 వచ్చింది ఇక్కడ. అలాగే 5.9 అనుకుందాం. వచ్చింది అగైన్ 5 వచ్చింది. ఎప్పుడు కూడా మీకు ఫ్లోర్ వాల్యూ అనేది వితౌట్ డెసిమల్ పార్ట్ ఏముంటుందో అదే. సీల్ వాల్యూ మాత్రం వితౌట్ డెసిమల్ పార్ట్, బట్ కాకపోతే ఆ వాల్యూ ఏది ఉందో వితౌట్ డెసిమల్ పార్ట్ వాల్యూ +1 చేయాలి. ఇది దీనికే సీలింగ్ వాల్యూ అప్లై చేస్తాను. 5.9 సీల్ వాల్యూ ఏమవుతుంది? 5.9 వితౌట్ డెసిమల్ పార్ట్ +1 అంటే 6 వస్తుంది. 6 వచ్చింది కదా. 5.2 అయినా కూడా సేమ్ అదే. డెసిమల్ వాల్యూ లేకుండా 5 +1 6 అదే వచ్చింది. అంటే ఇక్కడ నేను ఫ్లోర్ వాల్యూ సీల్ వాల్యూ చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ఫ్లోర్ డివిజన్ అంటే ఏమి లేదు. డివిజన్ మనం చేస్తే ఎంత వచ్చింది? ఈ వాల్యూ వచ్చింది కదా. దీని యొక్క ఫ్లోర్ వాల్యూ మనకి ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ అంతే కదా. ఫ్లోర్ అంటే వితౌట్ డెసిమల్ అంటే 1 వస్తుంది. అది ఎలా చేయాలి? 2 స్లాషెస్. ఇక్కడ మధ్యలో స్పేస్ ఉండకూడదు. 1. సో ఫ్లోర్ డివిజన్ ఇలా చేస్తా. ఒకవేళ మీకు ఇంటిజర్ పార్ట్ కావాలనుకున్నప్పుడు ఆ విధంగా చేస్తాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఆల్రైట్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయాలనుకున్నప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు కూడా మీకు బూలియన్ వాల్యూ ఇస్తుంది. బూలియన్ అంటే ఏంటి? బూలియన్ ఆర్ సింప్లీ బూల్ అంటారు. అంటే ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇంకో విషయం ఏంటంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ మీకు క్యాపిటల్ T ఉండాలి. ఆర్ క్యాపిటల్ F ఉండాలి. మిగతా లెటర్స్ స్మాల్ లెటర్ ఉండాలి. సపోజ్ x = 5 తీసుకుంటాను. y = 3 తీసుకుంటాను. ఫస్ట్ కంపారిజన్ ఆపరేటర్ గ్రేటర్ దెన్. x > y అనాలి. x అంటే ఏంటి? 5 ఇక్కడ. y అంటే ఏంటి? 3. 5 అనేది 3 కంటే ఎక్కువ అంటుంది. అవునా కాదా? ట్రూ. అందువల్ల మనకు ట్రూ వస్తుంది. అలాగే x <y. 5 అనేది 3 కంటే తక్కువ అంటున్నాను. అది కరెక్ట్ కాదు. ఫాల్స్. ఇక్కడ ఇంకొక వర్షన్ ఉంది. గ్రేటర్ దెన్ మాత్రమే కాకుండా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చదివేటప్పుడు కూడా మనం ఎలా చదువుతాం? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. చూద్దాం ఎలా ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 5 గ్రేటర్ x దీనికి ఫుల్ ఫామ్ ఏంటి? యాక్చువల్లీ షార్ట్ కట్ ఫామ్. x గ్రేటర్ దెన్ y ఆర్ x ఈక్వల్ టు y. మీకు ఫుల్ ఫామ్ ఇది. ఇప్పుడు x గ్రేటర్ దెన్ y అంటే ఏంటి? 5 గ్రేటర్ దెన్ 3 ఆర్ 5 ఈక్వల్ టు 3 అంటే ఏంటి? 5 గ్రేటర్ దెన్ 3 ట్రూ ఆర్ 5 ఈక్వల్ టు 3 ఫాల్స్. ఎప్పుడైనా మీకు ఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఒక్క ట్రూ మధ్యలో కూడా ఎక్కడైనా పర్వాలేదు. ఒక్క ట్రూ ఉన్నా కూడా మొత్తం ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఒకవేళ అండ్ ఉందనుకోండి, ఎన్ని ట్రూ ఉన్నా కూడా మధ్యలో కానీ ఎక్కడన్నా సరే మీకు ఒక్క ఫాల్స్ ఉంటే ఒకటి ఉన్నా చాలు. ఏమవుతుంది? అది ఫాల్స్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది కూడా అన్ని ట్రూ ఉంటే అన్ని కేసులో అది ట్రూ కింద కన్సిడర్ అవుతుంది. అదేవిధంగా ఆర్ కేసులో కూడా మీకు అన్ని ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎలాగ మనం ట్రూ ఫాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ట్రూని యాక్చువల్‌గా అది 1 కింద కన్సిడర్ చేస్తుంది. ఫాల్స్‌ని 0 కింద కన్సిడర్ చేస్తుంది. యాక్చువల్‌గా ఒక సమ్మేషన్ కూడా మనం చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్‌లో. అంటే ఇప్పుడు మనం ఒక వేరియబుల్ తీసుకొని ఒక వాల్యూ మాత్రం అసైన్ చేస్తున్నాం. మల్టిపుల్ వాల్యూస్ మనకు కావాల్సినప్పుడు
లిస్ట్ యూజ్ చేస్తాం, లేదా లిస్ట్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బులియన్ వాల్యూస్ ఉన్నాయి. దీన్ని సమ్ చేస్తే నాకు 3 వచ్చింది. ఎందుకని? దీంట్లో ట్రూని 1 కింద, 1 ఫాల్స్ 0 కింద కన్సిడర్ చేస్తుంది. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 0 + 0 + 1 + 1 ఏమవుతుంది? 3 అవుతుంది. సో అందులో 3 వచ్చింది. సో సమ్మేషన్ కూడా చేయొచ్చు మనం పైథాన్‌లో. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్‌లోకి వెళ్ళినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకు, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అన్నది. రైట్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూసాం. అలాగే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫుల్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ ఇస్ లెస్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై. 5 అనేది 3 కంటే తక్కువ, లేదా 5 3తో సమానం. రెండు కూడా ఫాల్సే కదా. సో మీకు ఆర్ ఉన్నా కూడా అన్ని ఫాల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఫాల్స్ ఆఫ్ ఫాల్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇష్యూ వచ్చింది? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ నాట్ సపోర్టెడ్. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే లిస్ట్కి క్రియేట్ చేశాను కదా, సేమ్ అదే వేరియబుల్ తీసుకున్నాను. అందువల్ల అసలు నేను రీసెట్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ టు 5, వై ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా మనకి ఫాల్స్ అని వచ్చింది. అది గ్రేటర్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఈక్వల్ టు. ఈక్వల్ టు ఆల్రెడీ చూసాం మనం. రెండు సమానమా కాదా? జనరల్గా ఈ ఎక్స్ ఈక్వల్ టు వై అని ఇలా రాయకూడదు. ఎందుకంటే ఈ సింగిల్ ఈక్వల్ టు అనేది మన అసైన్మెంట్ ఆపరేటర్. ఒక వాల్యూని ఇంకో వేరియబుల్ అసైన్ చేయాలనుకుంటున్నప్పుడు సింగిల్ ఈక్వల్ టు చేస్తాం. రెండు సమానమా కాదా అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు డబుల్ ఈక్వల్ టు ఇచ్చేస్తాం. అగైన్ స్పేస్ పెట్టకండి. నాట్ ఈక్వల్ టు, అది సమానం కాదు, నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 కరెక్టే కదా. ఇట్స్ ట్రూ. సో ట్రూ. ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంతవరకు చెప్పిన దాంట్లో, లేదా ఇన్ జనరల్ జనరేటివ్ ఏలో? ఓకే, నేను లాజికల్ ఆపరేటర్స్ చూద్దాం. అండ్ ఆర్ నాట్. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ 10, వై ఈక్వల్ టు 5, జెడ్ ఈక్వల్ 3, పి ఈక్వల్ టు 1. ఇక్కడ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ జనరల్గా ఇంట్లో రౌండ్ బ్రాకెట్ యూజ్ చేస్తాం మనం, ఇది సపరేట్ చేయడం కోసం. ఏ ఎక్స్ప్రెషన్ కాదు ఎక్స్ప్రెషన్, అవి కంబైన్ చేయాలనుకుంటున్నప్పుడు అండ్ కానీ ఆర్ కానీ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. ఇక్కడ జెడ్ ఈస్ లెస్ దాన్ పి అన్నాడు. జెడ్ ఈస్ అంటే జెడ్ లెస్ దాన్ పి అంటే 3 ఈజ్ లెస్ దాన్ 1, విచ్ ఈస్ ఫాల్స్. అలాగే వై ఈజ్ లెస్ దాన్ జెడ్, వై ఈజ్ లెస్ దాన్ జెడ్, విచ్ ఇస్ ఆల్సో ఫాల్స్. ఫాల్స్ ఆర్ ఫాల్స్ అండ్ x is greater than y, which is true. So false or false ఏమొస్తుంది ఇక్కడ? ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఆర్ దానికి ట్రూ. రైట్, ఏమొస్తుంది చూద్దాం. రిజల్ట్ ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఒక్క ఫాల్స్ ఆఫ్ ఫాల్స్ అంటే అప్పుడు ఏమవుతుంది? మనకి ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అండ్ ట్రూ అంటే అప్పుడు ఒక ఫాల్స్ ఉన్నా కూడా అన్ని ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అందువల్ల ఫాల్స్ వచ్చింది. సో మనం మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా కంబైన్ చేసుకోవచ్చు. ఇక్కడ అండ్ యూజ్ చేసాం అనుకోండి. సారీ, ఇక్కడ నేను అండ్ యూజ్ చేశాను కదా, ఇది కేసు. అండ్ ఇది కరెక్ట్. సారీ, ఇక్కడ అండ్ యూజ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ కూడా ఆర్ యూజ్ చేశాను. అప్పుడేమవుతుంది? నాకు ఫాల్స్ ఆర్ ట్రూ. ఒక ఆర్ కేసులో ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ట్రూ అవుతుంది కాబట్టి మనకు ట్రూ వస్తుంది. నాట్ అని జస్ట్ ఫ్లిప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ వై, 10 ఇస్ గ్రేటర్ దాన్ 5, ట్రూ. నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అనుకోండి, నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఇలా వర్క్ అవుతుంది లాజికల్ ఆపరేటర్స్ అనేది. ఈ లాజికల్ ఆపరేటర్స్ సపోజ్ జనరల్గా మనకి మ్యాథమెటిక్స్లో బిఓడి ఎంఏఎస్ అంటారు. నా ప్రెసిడెన్స్ కోసము జనరల్గా
ఒక పాయింట్ మర్చిపోయాను. సెల్ కోడ్ సెల్ నుంచి మార్క్‌డౌన్ కన్వర్ట్ చేయడం ఎలాగో చూసాము. ఒకవేళ మార్క్‌డౌన్ నుంచి మళ్ళీ కోడ్ సెల్ కన్వర్ట్ చేయాలనుకోండి. బై మిస్టేక్ ఏదో చేసాం. లేదా వేరే అదర్ రీజన్ వల్ల అంటే మార్క్‌డౌన్ టు కోడ్ సెల్ మార్చాలనుకోండి. ఎస్కేప్ వై ప్రెస్ చేయండి. మళ్ళీ కోడ్ సెల్‌గా మారుతుంది. అది మిస్ చేసినట్టున్నాను. ఎస్కేప్ వై. ఇది మార్క్‌డౌన్ టు సెల్. ఓకే. అసైన్‌మెంట్ ఆపరేటర్స్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ మనం ఒక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఈక్వల్ టు అనేది ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్. వై 5. 5 అనే వాల్యూ నేను ఒక ఎస్ అనే వేరియబుల్‌లో అసైన్ చేశాను. అదే ప్లస్ ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి? ఇది ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ 5. ఇది ఫుల్ ఫామ్. ఇది షార్ట్‌కట్ ఫామ్ ఇది. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి? ఓకే. ఇక్కడ ఎక్స్ అని ఏముంది ఇచ్చినాను 5. ఇంతకుముందు 5 కదా అసైన్ చేసింది. 5 ప్లస్ 5 ఇక్కడ 5 ఉంది. 5 ప్లస్ 5 అవుతుంది 10 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ చెక్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ ఎక్స్ పర్మనెంట్‌గా మారిపోయింది. ఎక్స్ అనేది 5 కాదు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు అంటే 10. అలాగే మనకు మైనస్ కూడా. ఇప్పుడు ఎక్స్ -2 అని పెడతాను. ఏ వాల్యూ అని ఉండొచ్చు కదా! ఇప్పుడు దీని ఫుల్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -2. ఇప్పుడు ఎక్స్ అంటే యాక్చువల్‌గా ఎంత? ఇప్పటి కేసులో 10. 10 -2 ఏమవుతుంది? 8 అవుతుంది. 8 వస్తుందని చూద్దాం. 8 వచ్చింది. అలాగే మనకి మల్టిప్లికేషన్ ఎక్స్ అంటే ఇక్కడ 8 కదా! 8 మల్టిప్లైడ్ బై 2 ఉంది. 8 2 16 కదా అవుతుంది. 16 కాదు వచ్చింది. అలాగే మనకి డివిజన్ 3 తీసుకుందాం ఇక్కడ. డివిజన్ ఏమొస్తుంది మనకి? కోషియంట్ పార్ట్ ఇస్తుంది. ఎక్స్ అంటే ఏంటి? 16 కదా! డివైడ్ బై 3 అంటే ఏమవుతుంది? 3 5s 15, 3 3s 9 9 అలాగ వస్తూ ఉంటుంది. అలాగే మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ మనకి రిమైండర్ పార్ట్ ఇస్తుంది. కానీ నేను ఎక్స్‌ని రీసెర్చ్ చేస్తాను. ఎక్స్ ఈక్వల్ 5. ఇక్కడ మాడ్యులో ఆపరేటర్ ఎక్స్‌క్యూట్ చేశాను. రిమైండర్ పార్ట్ ఏంటి? 3తో అంటే 3ని 5ని 3తో మనం డివిజన్ చేస్తే రిమైండర్ పార్ట్ 2. డబుల్ ఆస్టరిక్ అని పవర్ ఆఫ్ కదా! మళ్ళీ ఎక్స్‌ని రీసెర్చ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ పవర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 3 అని అర్థం. ఎక్స్ అంటే ఇక్కడ 5. 5 క్యూబ్ అని అర్థం. 5 క్యూబ్ అంటే ఏంటి? 5 5s 25, 25 5s 125. రైట్. ఇది అసైన్‌మెంట్ ఆపరేటర్స్. ఇక్కడ నేను ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తాను. జనరల్ క్వెషన్స్ జనరేటివ్ AI గురించి ఏమైనా ఉంటే తీసుకుంటాను. రేపు ఈ మ్యాథ్ లైబ్రరీ గురించి వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? అందరూ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా! అనకొండా ఫైల్, పైథాన్ స్క్రిప్ట్స్ అండ్ ఈ పవర్‌షెల్ 7 విండోస్ యూజ్ చేసేవాళ్ళు పవర్‌షెల్ 7 లింక్‌గా పెట్టినాను. వీడియో షేర్ చేస్తాను మీకు ఈరోజు సెషన్ వీడియో కూడా. కాకపోతే అసలు వెంకట సార్‌ని కాంటాక్ట్ అవ్వండి. మీకు లింక్ షేర్ చేస్తాను. ఆల్రెడీ వాట్సాప్ కమ్యూనిటీలో ఉన్నా కదా అందరూ. లేకపోతే ఆ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా మీరు అడగండి. మీకు షేర్ చేస్తాను. కాల్ చేయండి. ఈరోజు సెషన్‌లో క్వెషన్స్ ఏమైనా ఉంటే అడగండి. అందరూ క్లియర్ కదా? ఓకే. సో దయచేసి మీరు లాగిన్ అయ్యేటప్పుడు విత్ ప్రాపర్ మైక్రోఫోన్‌తో లాగిన్ అవ్వండి. సో ఆడియో క్లియర్‌గా ఉంటుంది. అండ్ మీరు ప్రాపర్ బ్రాడ్‌బ్యాండ్‌తో కనెక్ట్ అవ్వండి. మొబైల్ నెట్వర్క్‌తో కనెక్ట్ అవ్వదు. ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే రెడ్ గేర్ యూజ్ చేయండి. రెడ్ గేర్ హెడ్‌ఫోన్స్ అన్నీ ఉంటాయి. ఇది చాలా చీపే కాకుండా ఇది చీప్‌గా మాత్రమే కాకుండా క్వాలిటీ ఆఫ్ మైక్రోఫోన్ చాలా బెటర్‌గా ఉంటుంది. వాళ్ళ హై క్వాలిటీ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కేవలం 1500 లోపలే వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ ఏం కాదు. నేను యూజ్ చేసే కూడా ఇదే. అండ్ ప్రాపర్ బ్రాడ్‌బ్యాండ్‌తో మీరు సెషన్ కనెక్ట్ అవ్వండి.
మొబైల్ ఫోన్లో కనెక్ట్ అవ్వకండి. డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. అలా మీకు మనీ ఉంటే యాక్చువల్ రెడ్ గేట్ ఇంకొక వర్షన్ కూడా ఉంది, ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మీట్ అవుదాం. సేమ్ మీటింగ్ లింక్, ఫ్రీ సెషన్. ఇంకోటి అండి, లైక్ బిఎస్ కోడ్ లో నుంచి జనరేషన్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, లైక్ అంటే కంపారిజన్ చేసుకోవడానికి ఏదైనా సెషన్స్ అంటున్నారా? అవునండి. యాక్చువల్ 2 ఆన్ ఆఫ్ ఉంటుంది. మీకు విజువల్ కోడ్ ఫస్ట్ వచ్చేసరికి పైథాన్ చివరిలో పైథాన్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి కోసం యూజ్ చేస్తాం. ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడే ఎవరో జాయిన్ అయినట్టున్నారు, దయచేసి సెషన్ ఆన్ టైంలో జాయిన్ అవ్వండి. ఆల్రైట్, థ్యాంక్స్. క్వశ్చన్స్ ఏం లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవ్వచ్చు.